नमस्तु ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णवे अग्रतुंड महाकाय सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु देवो सर्वकार्येषु सर्वदा आसरामासरे बृहस्पतिवासरे शुभवासरे शुभकर्णे एवं गुणविशेषनिष्ठायां शुभदितौ अस्य यमानिर्माणस्य गोत्रोद्भवस्यामि नंदिवाहन गोत्रोद्भवस्य तानिपत्तिवंशोद्भवस्य श्रीमान् श्रीधर्मपतिजीवनरामदेस्य तत्त्वपादपङ्कजं श्रुतिस्मृतिपुराणानाम् आरम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं శ్రీ గురుభ్యో నమః. పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈరోజు మన శ్రీమాన్ శ్రీ ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది వారి స్వగృహంలో. మరి ఈ రోజున ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బంధువులకు, మిత్రులకు, హితైషులకు, శ్రేయోభిలాషులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు పేరు పేరున అందరికీ స్వాగతాన్ని తెలియజేస్తూ, ఒక క్రమశిక్షణతో ఉంటారో, ఎవరైతే మరి స్థిరత్వంగా ఉంటారో వారికి అసలు పరాభవం అనే పదమే ఉండదు. పరాభవ నామ సంవత్సరం ఏమిటంటే ఒక పేరు మాత్రమే. ఇంకొకటి, ఉగాది పంచాంగ శ్రవణం అనగానే మనం అంతా ఏమనుకుంటామంటే ఏదో అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే యూట్యూబులలో భయంకరంగా చెప్తూ ఉంటారు. కానీ లెక్క ప్రకారంగా పంచాంగం అనేది మనకు ఒక రెమెడీ. మనం ఎటువంటి రెమెడీ తీసుకోవాలని చెప్పేదే పంచ అంగశాస్త్రం. తిథివారమైనటువంటి మంగళ స్నానాలతో మన ఇరవేర్పోయినటువంటి ఇంటి దేవుడైనటువంటి స్వామి రాశిలో మనకు మగ 1, 2, 3, 5 ఖర్చు, 7 మెచ్చుకుంటే 7 విమర్శిస్తారు. అంటే నో బ్యాలెన్స్, ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోతున్నది. అయితే సింహరాశిలో రాజకీయ నాయకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళది. అయితే మొదటి 3 మాసాలు సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే ఇవాళ నుండి జూన్ 2వ తేదీ దాకా గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఎటువంటి ప్రాజెక్టులు కానీ, ఎటువంటి నిర్ణయాలు కానీ, లేదా రియల్ ఎస్టేట్ కానీ, వివాహాలు చేయడం కానీ, వ్యాపారాలు చేయడం కానీ, విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ, తర్వాత రాజకీయ అరంగేట్రం చేయడం కానీ, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ 3 మాసాలు చక్కగా ఉంది. అంటే మనకు పుష్కరాలు రాకముందు దాకా, పుష్కర ప్రవేశం కర్కాటక రాశిలో గురువు ప్రవేశించగానే సింహరాశికి గురుబలం తగ్గుతుంది. తర్వాత 3 మాసాలు వ్యయస్థానం, అంటే అనవసరమైనటువంటి ధన వ్యయమవుతుంది. అనుకోకుండానే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. తర్వాత జన్మస్థానంలో వచ్చినప్పుడు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కలుగుతూ ఉంటుంది. తర్వాత వ్యయస్థానంకి వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ 3 మాసాలు సువర్ణ అవకాశం ఉంది. తర్వాత శని భగవాన్ని చూసినప్పుడు అష్టమంలో శని. మరి అష్టమంలో శని ఉన్నప్పుడు మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉండదు. శారీరక పరమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా బోన్స్, లివరు, తర్వాత స్కిన్, ఈ 3టికి సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఉంటాయి. సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే రాత్రులందు ప్రయాణాలు చేయకండి, సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం ఉత్తమం. తర్వాత రాహుకేతుల యొక్క పరిస్థితి చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాలు అంటే కేతువు ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞాన ప్రదాత. వీరికి ఈ సంవత్సరం కేతువు బాగా ఉంది. ఎప్పుడైతే కేతువు బాగా ఉంటుందో ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానంతో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం కనబడుతూ ఉంది సింహరాశి వారికి. అయితే ఒకే ఒక సూచన ఏమిటంటే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. తర్వాత మానసిక చికాకులు దూరం చేసుకోవడానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. కార్మికులకు అత్యంత కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మొదటి 3 మాసాలు అంటే మొదటి పంట అనుకూలంగా ఉంటుంది. రైతాదేవ రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిష్ట
ధారయత రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తస్సు ముహూర్తమస్తు ముహూర్తకాలే సూర్యాది నవానాం నవహానాం శుభ అత్యంత ఏకాదశ స్థాన ఫలదా ముహూర్తవత్తు యా ఫలనీర్య ఆ ఫల పుష్పాయా చ పుష్పిణీ బృహస్పతి ప్రసుస్థానో విద్యుత్వం నమో బ్రహ్మణ్య దేవాయ గో జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణార్పణమస్తు. నూతన సంవత్సర పంచాంగ శ్రవణంతర్గతేన బ్రాహ్మణ వర్ణనం చ కరిష్యే ఫలదానమహం సంప్రదతే నమః. ప్రసదేంద్రియ ఆయుష్సేవేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛావృద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం శతాత్యత్తం సుఖాని చ సర్వానిష్ట వినాశంచ నింబకందళ భక్షణం. పచ్చడి మీరు తీసుకునేటప్పుడు ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకమైన రుచి వస్తుంది అని చెప్తుంటారు. ఒకళ్ళకు చేదు వచ్చింది అనుకోండి, ఈ సంవత్సరం చేదు ఉందని భయపడకండి. ఒక ఉగాది నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు మన ఇంటి వద్ద బ్రహ్మశ్రీ పాద చంద్రశేఖర శర్మ గారిచే పంచాంగ శ్రవణం గావించడం నిజంగా మరి మనందరి కూడా ఏదైతుందో శుభ సూచకంగా భావిస్తుంది. వాస్తవంగా నూతన సంవత్సరం ఆరంభం అవుతుందంటే సంవత్సర కాలం మనం చేపట్టే ప్రతి కార్యక్రమం మనకు జయప్రదం కావాలని, అది శుభప్రదంగా ఉండాలి, మన కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉండాల్సిన కోరుకోవడం సహజం. మనం పేర్కొన్నట్టు పరాభవన సంవత్సరం అంటే ఏదైతుందో వైఫల్యాల నుండి మనం వెలికి రావటం అని అంటే ఈ పరాభవన సంవత్సరం మన తెలుగు వారికి అందరూ కూడా మరి జయప్రదంగా కొనసాగుతుందని చెప్పి వారు పేర్కొన్నారు. పంచాన్ని అని చెప్పేసి నిధించడము తెగించాల ప్రాంత వాస్తవ్యులు ముఖ్యంగా రైతాంగం గ్రామీణ ప్రాంతం తెగించాల పట్టడం అట్లా ఈ తెలంగాణ తెలుగు వారికి అందరికీ కూడా నేను పరాభవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికి కూడా మరి శుభ సూచకంగా జయప్రదం కావాలని చెప్పి కోరుతూ మనందరి వల్ల మరి ఇందులో పాల్గొని ఈ మహద్భాగ్యాన్ని కలిగించినందుకు